సంగీతం సినిమా చూశాను. ఈ సినిమా బాగుందా బాలేదా అని డిస్కస్ చేసుకోబోయే ముందు ఫస్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సంగీతం శ్రీనివాసరావు గారు. ఈయన గతంలో మైకేల్ మదన కామరాజు, పుష్పక విమానము, మేడం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 ఇలా చాలా సినిమాలు చేశారు. చేసిన ప్రతి మూవీ కూడా చాలా ఇన్నోవేటివ్ గా, చాలా క్రియేటివ్ గా, చాలా క్రేజీ కూడా ఉంటాయి. ఆ టైంలో డైరెక్షన్ చేసిన మూవీస్ అంటే అప్పుడు ఆయనకు 30 years 40 years ఉంటాయి అనుకోండి. ఆ ఏజ్ లో అంత క్రేజీగా ఆలోచన చేసినాడు అంటే ఒక అర్థం ఉంది. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 94లో అంతే క్రేజీగా, అంతే ఇన్నోవేటివ్ గా ఆలోచన చేయడం అనేది మామూలు విషయం కాదు. మనం 94 వరకు బతకడమే కష్టము. అలాంటిది ఆయన ఆ ఏజ్ లో సినిమా మీద ఇంత ప్యాషనేట్ గా ఉండడం అనేది ఇది అల్టిమేట్ థింగ్. అసలు మాటలను పాటలుగా చెప్పాలనుకునే ఐడియానే చాలా క్రేజీగా ఉంది. ఫస్ట్ ఈ ఐడియా విన్నప్పుడు అసలు ఇది ఎలా పాసిబుల్, పోనీ ఆయన చేసినారు, బట్ మనం కన్విన్స్ అవుతామా లేదా అనే డౌట్ అయితే నాకు గట్టిగా ఉండేది. బట్ సినిమా చూసిన తర్వాత ఆ డౌట్ మొత్తం వెళ్ళిపోయింది. దట్టు ఈ ఐడియా ఎప్పుడో 50 years బ్యాక్ దంట. 50 years బ్యాకే ఇంత అడ్వాన్స్డ్గా ఆలోచన చేసినారంటే అసలు మీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదయ్యా. మామూలుగా మనము ఈ రోజు ఏదన్నా ఐడియా వస్తే 1 week తర్వాతనే మనకు ఐడియా చాలా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. అలాంటిది 50 years నుంచి ఒక ఐడియాను బిలీవ్ చేసి దాన్ని మనకు చెప్పాలనే ఇంటెన్షన్తో ప్రొడ్యూసర్ కోసం తిరిగి ఫైనల్గా నాగశ్విన్తో ప్రొడ్యూస్ చేయడం అన్నది చాలా గ్రేట్ థింగ్. అసలు ఈ హోల్ జర్నీనే చాలా బ్యూటిఫుల్గా ఉంది, వినడానికే చాలా క్రేజీగా ఉంది. స్టోరీ విషయానికి వస్తే మనీ కాదు మానవత్వం ఇంపార్టెంట్ అన్న మెసేజ్కి నేచర్ను కూడా యాడ్ చేసి చెప్పడము చాలా బాగుంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్టోరీ టెల్లింగ్ అయితే చాలా యూనిక్ గా ఉంది. ఇది కుబేరపురం అనే ఫిక్షనల్ విలేజ్ లో జరిగే స్టోరీ. ఇనీషియల్ గా ఈ విలేజ్ సెటప్ కు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కు చాలా టైం తీసుకుంటారు. వన్స్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మాటలు పాటలుగా రావడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో ఊరికి సంబంధించిన స్టోరీ ఎమోషనల్ గా ఉంది. ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఫైనల్ గా ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. పాజిటివ్స్: ఐడియా, యూనిక్ స్టోరీ టెల్లింగ్, బీజిఎం, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అన్ని పాజిటివ్ లేనా? నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న కుబేరపురం ఆ ఫిక్షనల్ విలేజ్ ఏదైతే ఉందో అది సెట్ లాగానే ఉంది తప్ప రియలిస్టిక్ అయితే లేదు. త్రూ అవుట్ సినిమా మనకు ఈ ఫీలింగ్ అయితే కలుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో మాటలు పాటలుగా రావడం స్టార్ట్ అయినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది మనకు. కానీ ఇంకా తర్వాత ఏంటంటే స్టోరీ అక్కడక్కడే ఆ లూప్ లోనే తిరుగుతూ ఒక స్టేజ్ లో బాగా బోరింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ మాటలు పాటలుగా వచ్చే సీక్వెన్స్ కొన్ని అయితే చాలా హైనిస్తాయి. బట్ ఎక్కడైతే ఎమోషనల్ సీన్స్ అన్నీ కాదు, కొన్ని అక్కడక్కడ మాటలు పాటలుగా వస్తుంటే ఆ ఎమోషన్ ని సినిమాలో ఆర్టిస్టులు ఫీల్ అయినంత మనం ఖచ్చితంగా ఫీల్ కాము. మేబీ మనము రెగ్యులర్ గా చూసే ఆ ఎమోషన్ ను కొత్తగా చెప్పడం వల్ల అలాంటి ఫీలింగ్ ఏమన్నా కలిగిందేమో. బట్ నేనైతే ఎమోషన్ ను అంత గట్టిగా అయితే ఫీల్ కాలేకపోయినా. నెక్స్ట్ హీరోని ఇనీషియల్ గా ఒక ప్లేస్ లో చూపిస్తారు. అసలు ఆ ప్లేస్ లో ఎందుకున్నాడు, ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అనేది మనకెక్కడే కానీ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు. ఈ క్యారెక్టరే కాదు, సినిమాలో మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కు ప్రాపర్ గా డిజైన్ చేయలేదేమో, రైటింగ్ కూడా ప్రాపర్ గా లేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నెక్స్ట్ ఆ విలేజ్ లో ఈ మాటలు పాటలుగా రావడం స్టార్ట్ అయిన తర్వాత ఊర్లో వాళ్ళకంతా ఒక భయం స్టార్ట్ అయ్యి ఆ ఊరు నుంచి ఒక స్టేజ్ లో వెళ్ళిపోవాలనుకుంటారు ఫోర్స్డ్ గా. సో వెళ్ళిపోవడానికి ఒక బ్రిడ్జి మీద నుంచి పోతుంటే ఆ బ్రిడ్జి పడిపోతుంది. ఇక్కడ కూడా నాకు లాజికల్ గా కన్విన్సింగ్ గా అనిపించలేదు. వాళ్ళు ఏమంటారు, ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి ఆ ఒక్కటి బ్రిడ్జే మనకున్న ఏకైక మార్గం అంటారు. కానీ నాకు ఆ విలేజ్ చూస్తే అలా అనిపించలేదు. చుట్టుపక్కల మొత్తం ఓపెన్ గానే ఉంటుంది, ఎటు నుంచి ఎటైనా పోవచ్చేమో అనే ఫీలింగ్ మనకు కలుగుతుంటుంది. దీన్ని కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆర్టిస్టుల విషయానికి వస్తే కాస్టింగ్ అయితే కొంచెం వీకే అనిపించింది. మెయిన్ లీడ్ చేసిన ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఓకే అనిపించింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అన్ని ఓకే. టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ ప్లజెంట్గా ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ గారు మాటలను పాటలుగా చేయడం అనే టాస్కే మామూలు టాస్క్ కాదు. ఈ టాస్క్ ను దేవిశ్రీ గారు సక్సెస్ చేసినారు. అంతేకాదు సెకండ్ హాఫ్ లో ఆ విలేజ్ కి సంబంధించిన ఒక సాంగ్ కావచ్చు, ఇంకో సాంగ్, ఇవి కూడా బాగున్నాయి. రీసెంట్ టైమ్స్ లో దేవి గారిది బెస్ట్ వర్క్ అని అయితే చెప్పొచ్చు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ అనిపించింది. విఎఫ్ఎక్స్ అయితే చాలా బ్యాడ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జస్ట్ ఓకే. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నాగశ్విన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇలాంటి టైంలో అలాంటి డైరెక్టర్తో ఇలాంటి కాన్సెప్ట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. సినిమా మీద మీకున్న ప్యాషన్కు హ్యాట్స్ ఆఫ్. ఫైనల్గా సంగీతం సినిమా నాకైతే నచ్చింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందా లేదా అంటే
అది చెప్పలేం. కొందరికి విపరీతంగా నచ్చవచ్చు, కొందరికి అస్సలు నచ్చకపోవచ్చు. బట్ ఐడియా స్టోరీ టెల్లింగ్ కోసం ఒకసారి అయితే సినిమాను ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.